నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర ఈసీ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. జూన్ 4న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు హింసకు వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతున్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మార్గదర్శకాలపై అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. శుక్ర, శనివారాల్లో కౌంటింగ్ ఏజెంట్లందరికీ జోన్ల వారీగా శిక్షణ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. తక్కువ మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు భద్రతపై ఈసీ, డీసీపీకి లేఖలు రాయాలని నిర్ణయించారు. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తన నివాసంలో కలిసిన పార్టీ సీనియర్ నేతలతో గంటన్నర పాటు సమావేశం అవడంతో పాటు అంతకుముందు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లోనూ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎలక్షనీరింగ్ బాగా చేశామని నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని ప్రశంసించారు. శ్రేణుల పనితీరు పూర్తి సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బాగా కష్టపడ్డారని, మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉండి పూర్తి సహకారం అందజేస్తారని కొనియాడారు. బీజేపీతో పొత్తు కూడా ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీ దాడులకు పాల్పడుతుందన్న చంద్రబాబు నాయుడు దాడులకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని తెలుగుదేశంపై విషప్రచారం చేస్తారని మండిపడ్డారు. మాచర్ల, తాడిపత్రులు ప్రారంభించిన హింస రాష్ట్రమంతటా సాగించాలని చూస్తారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కోవడంతో పాటు ఈసీ, ఇతర అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేస్తూ వారి ఎత్తుగడలను భగ్నం చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష జరిపారు. త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్షకు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీసీపీతో సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సిఈసి అధికారులు తెలిపారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సమస్యాత్మక జిల్లాలోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి సీనియర్ పోలీస్ అధికారులను నియమిస్తామని అన్నారు. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. పల్నాడు జిల్లాలో రాష్ట్ర డీజీపీతో కలిసి పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. ఇక 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 పైగా రౌండ్లు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ పిన్నెల్లి పైశాచకం అనే పేరుతో టీడీపీ ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వర, బుద్ధా వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. మాచర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాలయాల్లో విగ్రహాలను దొంగతనం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని ఆరోపించారు. ఆనాడు గెలిచినప్పటి నుంచి పిన్నెల్లి, అతని సోదరుడి అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గంలో పిన్నెల్లి పైశాచికత్వానికి అంతు లేకుండా పోయిందన్నారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అతను 2,000 కోట్ల దోపిడీ చేస్తాడని ఆరోపించారు. పిన్నెల్లి పాలనలో 8 హత్యలు, 79 దాడులు జరిగాయన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలపై దాదాపు 51 దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. ఎంత దారుణాలంటే దాదాపు ఇప్పుడే బుద్ధ వెంకన్న గారు చెప్పాడు, 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి పద్ధతి. దారి దోపిడీదారుడు ఎట్లయితే చేస్తాడో అట్లా, బందిపోటుదారులు ఎట్లయితే రోడ్లు కొట్టుకుంటారో, రోడ్ల మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ 2 విషయాలు, చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి. అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు. అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు. అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు. అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైటు ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు, మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం. అట్లాగే రక్త పిశాచి అని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ 75-76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగనటువంటి, అంత అరాచకంగా ఎప్పుడు జరిగినటువంటి విషయాలన్నీ కూడా, పరిస్థితులన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా మాచర్లో జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించా అంట ఒక మోడల్ కేసుగా, పిన్నెల్లిని ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే, ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని, నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకో వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో, అరాచకాలు, అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద. గత 2 రోజులుగా విజయవాడలో కలుషిత నీరు ప్రబలడం వల్ల మొగల్రాజపురంలో 3 మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కలుషిత నీటి కారణంగానే మృతి చెందారని మృతుల తరపున బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ సుహాసిని స్పందిస్తూ మొగల్రాజపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
మృతి చెందిన బాధితులు ఎలా చనిపోయారు వివరాలు సేకరించి మీడియాకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు. మొగల్రాజపురం పడమటి వీధిలో డయేరియాతో ఒక పురుషుడు, 2 మహిళలు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతోటి 3 మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తంగా 26 మందికి అస్వస్థత కాగా 3 మృతి చెందారు. ప్రభుత్వ హాస్పిటల్లో 1, ప్రైవేటు హాస్పిటల్లో 3 కోలుకుంటున్నారని అధికారులు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ సుహాసిని మాట్లాడుతూ మృతి చెందిన 3 సహజ మరణాలేనని ఆమె చెప్పుకొచ్చారు. మొగల్రాజపురం వాసి వల్లూరి దుర్గారావు మృతిపై కలుషిత నీటి ప్రభావం ఉండవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై ప్రాథమిక సమాచారం కొరకు మొగల్రాజపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. హాస్పిటల్లో కోలుకుంటున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా హాస్పిటల్ వర్గాలకు ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు. ఇక్కడ అంతా కూడా మేము పర్యవేక్షణ చేస్తూ మొత్తం అంతా చేస్తున్నాం. సో ఇప్పటి వరకు అయితే మనకి ఇంకా ప్రబలే విధంగా కాకుండా మనకి స్టేబుల్గానే ఉందండి. తర్వాత ఒక డెత్ అనేది మాకు నోటీసులోకి వచ్చింది. మేము అది కూడా సర్విలెన్స్కి ఆర్ఆర్టీ టీం వెళ్ళారు. మేము కూడా ఇంటికి వెళ్ళడం అది జరిగింది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆదివారం పూట ఉదయం పూట ఒక 4 విరోచనాలు అనేవి, తర్వాత ఎక్కడ అవ్వలేదు. దానికి సీసాలు కూడా పక్కకి వెళ్ళి పెట్టించుకున్నాము ఆర్ఎంపీ దగ్గర. ఆ తర్వాత అంతా కూడా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత నైట్ టైము కొంచెం ఏదో చెస్ట్ డిస్కంఫర్ట్ లాగా చెప్పడం జరిగింది. అతను ఎపిలెప్టిక్ అంట, అంటే ఫిట్స్ వస్తాయంట, అట్లానే పెరాలసిస్ కూడా సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళు ఏదో చెప్తున్నారు. సో ఆ విధంగా వాళ్ళు అది రాగానే వాళ్ళు ఆ పక్కనున్న ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక్కడ కాదు, ఇది దానికోసం కాదు అనిపించట్లేదు, మీరు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మార్గ మధ్యలో వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యలో చనిపోవడం అనేది జరిగిందండి దురదృష్టవశాత్తు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మాకు జీజీహెచ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా బ్రాడ్ డెడ్ మేబీ అంటే ఇంత తొందర పీరియడ్లో జరిగింది కాబట్టి ఏదైనా గుండెకి ఏదైనా సంబంధించిందా ఏదని కూడా కొంచెం అది సస్పిషియస్గా ఉంది. సో యాజ్ అ హోల్ మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకి అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మరీ అంత ప్రమాదకరమైన పరిస్థితులు అయితే లేవు. ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఇన్పేషెంట్స్ గాను, మిగతా వాళ్ళు ఇళ్లల్లో గాను వాళ్ళు ఉండడం జరిగింది. ఇక్కడ మేము ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ నిరంతరం ఇక్కడ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాము. డాక్టర్లు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి, స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా కూడా వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పి కూడా అందరికీ అవేర్నెస్ ఇస్తున్నామండి. అలానే మా ఏఎన్ఎంస్ కూడా ఇక్కడ ఉన్న మొత్తం అంతా 1002 ఇళ్ళు ఉన్నాయి. నిన్న 579 ఇళ్ళు నిన్న పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈరోజు కూడా 579 ప్లస్ ఈరోజు మళ్ళీ ఒక 282 ఇళ్ళు కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి చూడటం జరిగింది. ఒక 4 కేసులు కొత్తగా మాత్రం 4 కేసులు ఆల్రెడీ మోషన్స్ వచ్చి రికవర్ అయ్యి ఇళ్లలో ఉన్నారు. కొత్త సర్వే చేసిన దాంట్లో ఒక 182 ఇళ్ళు మాత్రం ఆల్రెడీ మైగ్రేటెడ్ వెళ్ళిపోయారంటే వాళ్ళు తాళం వేసుకొని ఉన్నారు. సో యాజ్ అ హోల్ నిరంతరంగా కూడా మా వైద్య సిబ్బంది అండ్ కోఆర్డినేషన్ విత్ మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బంది అందరం కూడా మేము వార్ ఫుడ్స్ మీద ఇక్కడ పనిచేస్తున్నామండి. చక్కని హావభావాలు, అభినయంతో చిన్నారి శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రం నృత్య ప్రదర్శన ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకుంది. భావం, రాగం, తాళం, మేళవింపుతో సాగిన నృత్యాంశాలు ఆహుతుల చూపులను కట్టిపడేశాయి. పుష్పాంజలి నాట్యం, నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పంకజాశ్రీ దంపతుల కుమార్తె శ్రీ లక్ష్మీ వసుంధర అరంగేట్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా సాగింది. తొలుత నటరాజు స్వామి గురువులకు పుష్పాలు సమర్పించి ఆమె ప్రదర్శించిన పుష్పాంజలి నాట్యం, నాటరాగం ఆదితాళంతో నయన మనోహరంగా సాగింది. ఇంత చిన్న వయసులో భారత నాట్యాంశాలను అంకిత భావంతో ప్రదర్శించిన చిన్నారి శ్రీ లక్ష్మీ వసుంధరను ప్రశంసలతో ముంచెత్తుతూ ఆమెను ప్రోత్సహించిన తల్లిదండ్రులు వల్లభనేని వంశీ, డాక్టర్ పంకజాశ్రీలను అభినందించారు. అరంగేట్ర నృత్య ప్రదర్శనకు నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామ శర్మ, భాగవతుల సౌమ్య, నట్టవాంగం, సిహెచ్ సుధా శ్రీనివాస్ గాత్ర సహకారాన్ని అందించారు. బి సురేష్ బాబు మృదంగం, పాలపత్తి ఆంజనేయులు వయోలిన్, ఎస్ కుమార్ బాబు ఫ్లూట్, కె శశిధర్ వీణపై సహకరించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వసుంధర గురువు భాగవతుల సౌమ్య, నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామ శర్మ దంపతులను వల్లభనేని వంశీ దంపతులు సత్కరించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, అనుపమ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జూన్ 15, 16 తేదీలో బెంగళూరులో దక్షిణ భారత ఉత్సవ్ 2024 అత్యంత ఘనంగా నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లుగా ప్రతినిధులు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వారు వివరించారు. పెట్టుబడి అవకాశాలు, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని వారు తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కర్ణాటక ప్రభుత్వ పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణ భారత ఉత్సవంను జూన్ 15, 16 తేదీలో నిర్వహిస్తున్నట్లుగా ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆర్వి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని ఒక హోటల్లో నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు పోస్టర్ను లాంచ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టూరిజం పరిశ్రమలో వాటాదారులను నిమగ్నం చేయడానికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను దక్షిణ భారత్ ఉత్సవ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి రాష్ట్రంలో సంవత్సరానికి ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సుమారు 200 విదేశీ ప్రముఖులు వస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. And we are inviting all the investors from the small and medium sector to kindly invest in this tourism sector. Tourism sector is one of the most biggest sunrise industry in India. This tourism, none other than the Honorable Prime Minister himself is telling in this last 1 year the importance of development of tourism across the country. Now we have started in South India. The first program will be held in Bangalore. After that, on the rotational basis, we will be covering the Andhra, Telangana, Tamil Nadu, Kerala, Puducherry and Lakshadweep, all the states. It is a 2-day affair and we will have conclave, principal secretaries conclave, ministers conclave. You will have council generals attending this. You have 1,000 delegates attending. We have foreign journalists covering this program, and also we want to see that the investors are all coming in, even if it is 1 crore to 100 crores. జూన్ 15-16 తేదీన పెట్టాలని చెప్పి పర్యాటక రంగంలో ఉన్న 6-7 రాష్ట్రాలు, దాంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అన్ని రాష్ట్రాల్లోంచి ఒక్కొక్క చోట ఒక సంవత్సరం పెట్టాలనే ఉద్దేశంతో, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక పాలసీని అనౌన్స్ చేసుకున్నారు. ఈ రొటేషన్లో ఈ సంవత్సరం కర్ణాటకకి వచ్చింది. నెక్స్ట్ రొటేషన్లో 6 రాష్ట్రాలకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరం ఐక్యతగా ఉండాలి, పర్యాటక రంగం అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు కేరళలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కేరళ వెళ్ళి పెట్టచ్చు. రకరకాల చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. భారత ప్రధాని ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం నుంచి కూడా సమిష్టిగా అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ ఉత్సవానికి ఏపీ ఛాంబరు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి కూడా జూన్ 15వ తారీఖు ప్రోగ్రాంకి అందరం అటెండ్ అయ్యి చాలా కార్యక్రమాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కురుస్తున్న అకాల వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఇవాళ నుంచి వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. ఇవాళ 149 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 160 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చాలా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటిపూట బయటకు తిరగాలంటే భయపడుతున్నారు. ఒకవైపు ఎండ, మరోవైపు వడగాల్పులతో ఏపీలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవాళ నుంచి వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ. రేపు 195 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 147 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. మంగళవారం తిరుపతి జిల్లాలోని సత్తివేడులో 41.9 డిగ్రీలు ఉష్ణోగ్రత, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీల, బాపట్ల జిల్లా వేమూరులో, కృష్ణా జిల్లా పెడన్లో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది వాతావరణ శాఖ. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణ అధ్యక్షుడు రాంబాబు తెలిపారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు జేడి లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి, అధికారులు దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యలపై మేధావులతో కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు అనేక అవస్థలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జూన్ 15, 16, 17 తేదీల్లో ఏలూరులో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు వ్యవసాయ సంఘం నేతలు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావుతో పాటు జేడి లక్ష్మీనారాయణ ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు.
ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూలం, వాటి పరిష్కారాలకు సంబంధించి ఈ మహాసభల్లో చర్చించి ఆ పరిష్కారం అనేది దానికి సంబంధించిన కార్యాచరణ మేము రూపొందించుకుంటాం. దానికోసం ఈ మహాసభలు జరుగుతున్నాయి. దీనికి మా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఝాన్సీ గారు, అట్లనే సెక్రటరీగా ఉన్న నాగరాజు గారితో పాటు అనేక మంది వామపక్ష పార్టీలో ఉన్న రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులు, ప్రజాతంత్ర మేధావులు వస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన, అలాగే జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖ ఐపీఎస్ అధికారి ఆయన వస్తున్నారు. రిటైర్డ్ అగ్రికల్చరల్ ప్రొఫెసర్ ఎన్ వేణుగోపాలరావు గారు, ఇలాంటి మేధావులు, ప్రజాతంత్రవాదులు కూడాను ఈ మహాసభలకు వచ్చి వాళ్ళ సందేశాలు అవి ఇస్తారు. సరే, ముఖ్యంగా ఈ 2016 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన దగ్గర నుంచి మన వ్యవసాయ రంగం పూర్తిగా పరాధీనం అయిపోయింది. అలానే వ్యవసాయ రంగంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్లు మాత్రమే కాకుండా ఈ సాగు భూముల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, ఈ విలువైన ఖనిజ సంపద మొత్తాన్ని కూడాను బహుళజాతి కంపెనీలకు అప్పచెప్పడం కోసమే నరేంద్ర మోడీ దానికి అనుగుణంగా చట్టాలు మార్చేశాడు, కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. అందులో భాగంగానే 3 వ్యవసాయ సాగు చట్టాలు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో మీ అందరికి కూడా తెలుసు, సంవత్సరం పైగా రైతులు ఆందోళన చేశారు. నరేంద్ర మోడీ వాటిని ఉపసంహరించుకున్నా చెప్పి మరో రూపంలో దాన్ని అమలు చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ఏంటంటే సామ్రాజ్యవాదుల ఆజ్ఞల మేరకే మన కేంద్ర పాలకులు ఈ చట్టాలను మార్పు చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే మనకి అటవీ సంరక్షణ చట్టం, సవరణ చట్టం తీసుకొచ్చారు 2013లో. గిరిజనులకి అండగా ఉన్నటువంటి 170 చట్టం, పీసా చట్టం, రెగ్యులేషన్ 5 ఇవన్నీ కూడా రద్దు చేసి నూతన అటవీ సంరక్షణ చట్టంతో తీసుకురావడం ద్వారా అడవుల్లో ఉండే గిరిజనులు అడవుల నుంచి బయటికి గెంటేసేయటమే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ కీలక నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్, కౌంటింగ్ పై సీరియస్ గా దృష్టి పెట్టాలని నేతలకు దిశానిర్దేశం. రాష్ట్ర ఈసీ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. జూన్ 4న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.